మనం చూస్తున్న క్రిస్మస్ తాత శాంటా కాదు. క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శాంటా క్లాస్. మనం క్రిస్మస్ తాత అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్. లైసియాలోని మెరైల్లో సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో క్రీస్తు శకం 280లో ఆయన పుట్టారు. తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే చనిపోయారు. దైవ చింతన కలిగిన ఆయన 19వ ఏట ఫాదర్ అయ్యారు. పక్కవారి సంతోషం కోసం బతకమని యేసుక్రీస్తు నమ్మిన సిద్ధాంతాన్నే ఆయన విశ్వసించారు. అలా సన్యాసం తీసుకొని దైవ సేవలో పగలంతా దేశాటన చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకుని రాత్రుళ్ళు గుప్తదానాలు చేసేవారు. ఎన్నో లక్షల మందిని సంతోషపెట్టిన ఆయన క్రీస్తు శకం 342 డిసెంబర్ 6న లోకాన్ని వీడారు. ఈ రోజునే ఆయన మీద ఇష్టంతో ఫీస్ట్ డేగా జరుపుకునేవారు. అలా కాలగర్భంలో ఆయనని అందరూ మర్చిపోయారు. అసలు ఆయన ఎలా ఉండేవారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆయన రూపం 1920లో కోకోకోలా సంస్థ సృష్టించిందే. కోకోకోలా వారి ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు ఆయన బొమ్మ ఉన్న టిన్‌లను ఫ్రీగా పంచారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వంటి వారు ఆయన దారిలో నడిచి ప్రజాసేవ చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!